Good morning, all of you. Good morning, students. Welcome to ABNPR College, Kovuru, online classes. Subject Banking Theory and Practice. Previous class lo manam types of banking system. బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నామండి. ఆ యొక్క బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న టైప్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. బ్యాంకింగ్ పద్ధతులు అంటే ఏంటి, బ్యాంకింగ్ పద్ధతులు ఉన్న రకాల కోసం మనం ఈ యొక్క ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి. ఆ యొక్క బ్యాంకింగ్ రకాల్లో అతి ముఖ్యమైన సిస్టమ్ ఏంటంటే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఈరోజు క్లాస్లో మనం అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్, బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటో బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, కేంద్రీకృతమైన ప్రధాన కార్యాలయం ఆధారంగా బ్రాంచులు విస్తరించిన బ్యాంకింగ్ వ్యవస్థనే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని అంటారండి. అంటే only one of the institution expand the branches, different types of different places in maintain in banking business. ఓకే, అంటే వివిధ ప్రాంతాలలో బ్రాంచ్లు స్థాపించి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే దాన్నే మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని మనం చెప్పేవాళ్ళం. అయితే మనకి ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చేవాడికి ఎక్కడ బాగా పాపులర్ అయింది అంటే ఇన్ ఇండియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మన్ వంటి దేశాల్లో యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చండి. అయితే మన ఇంగ్లాండ్ దేశంలో ఈ యొక్క బాగా ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. కేవలం 5 పెద్ద బ్యాంకుల చేతుల్లో ఆ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా కేంద్రీకృతమై ఉండేదండి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో. దెర్ ఈజ్ ఎగ్జిస్ట్ టుడే ఓన్లీ ద ఫ్యూ బ్యాంక్స్ ఆఫ్ విచ్ ద బిగ్ 5, మిడ్లాండ్, ద లాయిడ్, ద బార్క్లేస్, ద వెస్ట్మినిస్టర్ అండ్ ద నేషనల్ ప్రొవిన్షియల్ బ్యాంక్. ఈ యొక్క 5 బ్యాంకుల్లో కూడా ఈ యొక్క బ్యాంకింగ్ వ్యాపారం అంతా కూడా కేంద్రీకృతమై ఉండేయండి. ఏంటవి? ఇంగ్లాండ్ దేశంలో ద మిడ్లాండ్ బ్యాంక్, ద లాయిడ్ బ్యాంక్, ద బార్క్లేస్ బ్యాంక్, ద వెస్ట్మినిస్టర్ బ్యాంక్ అండ్ ద నేషనల్ ప్రొవిన్షియల్ బ్యాంక్. ఈ 5 యొక్క చేతుల్లో ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ద బిగ్ 5 ఆఫ్ ఇంగ్లాండ్ కంట్రోల్ అబౌట్ 75% ఆఫ్ ద బ్యాంకింగ్ రిసోర్స్ ఆఫ్ ద కంట్రీ. మొత్తం ఆ దేశంలో దగ్గరగా 75% బ్యాంకింగ్ వ్యాపారం అంతా ఈ యొక్క 5 బ్యాంకుల 5 బ్యాంకుల చేతుల్లో కేంద్రీకృతమై ఉండేదే మనం చెప్పచ్చండి. అయితే మనం ఇప్పుడు బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో మనం తెలుసుకుందామండి. బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటి ప్రయోజనం వచ్చేటికి ఎకానమీ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. ఎకానమీ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్, పెద్ద తరహా ఆదాలు. తెలుగులో అయితే పెద్ద తరహా ఆదాలు. ఇందువల్ల ఎప్పుడైతే ఎక్కువ బ్రాంచులు ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క బ్యాంకు వద్దకు
ద్రవ్య నిధులు కూడా ఎక్కువగా ఉండడం సహజం. ఒక బిజినెస్సే చూసుకున్నప్పటికి మనం ఒక స్మాల్ బిజినెస్కి ఒక బిగ్ బిజినెస్కి చూసుకుంటే ఓకే, ఒక చిన్న తరహా వ్యాపారానికి ఒక పెద్ద తరహా ఆదాయాన్ని చూసుకున్నాం అనుకోండి. పెద్ద తరహా వ్యాపారానికి ఏముంటాయి, ఆదాయాలను ఎక్కువగా ఉంటాయి. చిన్న తరహా వ్యాపారానికి ఆదాయాలు అన్నవి తక్కువగా ఉంటాయి. అలాగా ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి, ఈ యొక్క బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో మొట్టమొదటి అడ్వాంటేజ్ ఏంటి, ఈవెన్ ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్, పెద్ద తరహా ఆదాలు. ఎప్పుడైతే ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయో అప్పుడు ఆ యొక్క బ్యాంకులకి ద్రవ్య నిధులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే అంత తరహా ఆదాయాలు ఉంటాయో అప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేవి చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకమైన లాభాలన్నీ కూడా చేకూర్చుతాయని మనం చెప్పచ్చండి. ఆ లాభాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, ఎప్పుడైతే లార్జ్ స్కేల్ ఎకానమీ ఉంటుందో, ఎక్కువ ఆదాయం సమకూరుతుందో అప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనం ఎంప్లాయీస్ కింద మనం పెట్టుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనం ఎంప్లాయీస్ కింద అయితే ఈ యొక్క పెద్ద తరహా ఆదాయాల వల్ల ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనం ఎంప్లాయీస్ కింద నియమించుకోవచ్చండి. ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం ఎంప్లాయీస్ కింద జాయిన్ చేసుకున్నామో అప్పుడు ఆ యొక్క వ్యవస్థ యొక్క అభివృద్ధికి బాగా పాటుపడుతూ ఉంటారండి. అనుభవం ఉన్న సిబ్బందిని నియమించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వ్యవస్థాపన సామర్థ్యం పెరుగుతుందని మనం చెప్పచ్చండి. వ్యవస్థాపన సామర్థ్యం మనకి పెరుగుతుంది. ఇంకా దాటి వల్ల శ్రమ విభజన, అలాగే ప్రత్యేకీకరణ ప్రవేశపెట్టడం అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల బ్యాంకులకు ఆదాయాలు సమకూరుతూ ఉంటాయండి. అంటే ఎప్పుడైతే స్పెషలైజేషన్ కానీ, లేకపోతే ఎప్పుడైతే ఆ యొక్క వర్క్ని వేరే వేరే వ్యక్తులకి అసైన్ చేయడం కానీ, ఇలాంటివి ఎప్పుడైతే మనం ఇంట్రొడ్యూస్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఎక్కువ ఎంప్లాయీస్ మనం జాయిన్ చేసుకుంటాం. అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వీరు ఆ యొక్క బ్యాంకుల యొక్క ఆదాయాల్లో ముఖ్య పాత్ర వహిస్తారని మనం చెప్పచ్చు. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ పర్సన్ అనేది ఎక్కువ సాలరీ అనేది మనం ఇవ్వాలి. ఎక్కువ సాలరీ అనేది ఎలాగిస్తామంటే మనకి పెద్ద తరహా ఆదాయాలు వస్తాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్ జాయిన్ చేసుకుని పెద్ద తరహా వ్యవహారాలన్నీ నడుచుకుంటానికి వీలుగా అవకాశం అనేది ఉంటుందండి. ఇంకొక విషయం వచ్చేటికి తక్కువ వడ్డీ రేట్లకు నిధులను సమకూర్చుకునే అవకాశం ఉంటుందండి. అంటే లో ఇంట్రెస్ట్ రేట్స్కి ఈ యొక్క ఫండ్స్ని మనకి సమకూర్చుకునే అవకాశం ఉంటుందండి లో ప్రైజెస్కే. ఎందువల్ల అంటే లో ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆదాయం అన్నది ఎక్కువగా పెద్ద తరహా ఆదాయాలు కాబట్టి ఎక్కువ నిధులు అనేవి కూడా సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే రెండోది వచ్చరికి స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్. సో ఇక్కడ నష్టభయాన్ని భరించే శక్తి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చండి. నష్టభయాన్ని భరించే శక్తి అంటే పవర్. అంటే మనం బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టభయం తక్కువగా ఉంటుందండి. బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టభయం అన్నది తక్కువగా ఉంటుంది, కానీ దీన్ని ఎదుర్కొనే శక్తి మాత్రం ఎక్కువగా ఉంటుందండి. నష్టభయాన్ని ఎదుర్కొనే శక్తి నష్టభయం చూసుకుంటే తక్కువగా ఉంటుంది. అదే మనం దీన్ని ఎదుర్కొనే శక్తి చూసుకునేప్పటికి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చండి. ఎలాగా అంటే వివిధ ప్రాంతాలలో ఉండే వివిధ రకాలైన వ్యాపార సంస్థలకు పరపతిని అందజేయడం వల్ల బ్యాంకు పతనం చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయండి. ఇందువల్ల ఈ యొక్క సంస్థ అన్నది బ్యాంక్ అనేది కేవలం ఒకే ప్రాంతానికి చెందింది కాదు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క బ్యాంకులు అన్నవి స్థాపిస్తారు కాబట్టి ఒకే రకమైన వారికి రుణాలు ఇవ్వరు కదండి. వ్యాపార సంస్థలకు రుణాలు అందజేయడం చేస్తూ ఉంటారు. అందువల్ల అంత తొందరగా ఇది క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయని మనం
అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చండి. అలాగే ఏవైనా కొన్ని బ్రాంచెస్ అన్నవి లాస్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో, ఏ బ్రాంచుల్లో అయితే లాభాలు వస్తున్నాయో ఆ లాభాలు వచ్చే బ్రాంచులను బట్టి అవి ఎక్కడైతే నష్టాలు వస్తున్నాయో, లాసెస్ వస్తున్నాయో ఆ యొక్క నష్టాలను మనం భర్తీ చేయవచ్చు. అంటే కొన్ని బ్రాంచుల్లో వచ్చిన నష్టాన్ని మిగిలిన బ్రాంచుల్లో ఉన్న పొందే లాభాలతో ఆ నష్టాన్ని మనం భర్తీ చేయొచ్చు. సో స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్ అన్నది ఈ విధంగా మనం చెప్పచ్చు. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ చూసుకునేప్పటికీ ఎకానమీ ఇన్ క్యాష్ రిజర్వ్స్. సో ఇక్కడ నగదు నిల్వలలో పొదుపు అని చెప్పచ్చండి. దీనిలో ఎకానమీ ఇన్ క్యాష్ రిజర్వ్స్, నగదు నిల్వలలో పొదుపు. అయితే ఇక్కడ ప్రతి బ్రాంచ్లో ఎక్కువ నగదు నిల్వలను ఉంచవలసిన అవసరం ఉండదు. అంటే ప్రతి బ్రాంచ్లో కూడా ఎక్కువగా నగదు నిల్వలను ఉంచవలసిన అవసరం ఉండదు. ఎందువల్ల అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ నగదు నిల్వలు ఉంచిన దానికంటే లాభాలు తగ్గుతాయండి. ఇప్పుడు మనం అవసరం లేకుండా ఎక్కువ నిల్వలు మనం బ్రాంచ్లో ఉంచుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ లాభాలు అనేవి తగ్గుతాయండి. మనకు అవసరం లేదు నగదు, అవసరం లేదు మనం బ్రాంచ్లో ఉంచుకున్న అనవసరం. అలాంటి వల్ల ఏమవుతుంది అంటే మనకి లాభాలు అనేవి తగ్గుతాయి. అప్పుడు ఏం చేస్తారు, ఏ బ్రాంచ్ అయినా ఎప్పుడైనా నగదు నిల్వలు సరిపోకపోతే ఇతర బ్రాంచుల నుండి ద్రవ్య వనరులను బదిలీ చేయవచ్చు. అంటే ఈ యొక్క నగదు నిల్వలు అనేవి ఎక్కడైనా అవసరం ఉన్నాయనుకోండి, ఆ యొక్క ఫండ్స్ అన్నవి ఏ యొక్క ప్రాంతంలో ఏ యొక్క బ్రాంచ్లో ఈ యొక్క ఫండ్స్ అన్నవి అవసరం ఉంటుందో వాటికి అవసరం కోసం వీటిని ఈ యొక్క ఫండ్స్ని ఈ యొక్క బ్రాంచుల నుంచి వేరే యొక్క బ్రాంచులకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల లాభాలు చేకూర్చుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుందండి. దీన్ని మనం ఎకానమీ ఇన్ క్యాష్ రిజర్వ్స్, నగదు నిల్వల పొదుపు అని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ చూసుకున్నకి డివరిఫికేషన్ ఆఫ్ డిపాజిట్స్. సో డిపాజిట్లను లేకపోతే రుణాలను లేకపోతే ఆస్తులను వివిధ ప్రాంతాల మధ్య విభజించవచ్చు. అంటే కేవలం డిపాజిట్స్ అని కాదండి, డిపాజిట్స్తో పాటు సో ఏవైతే రుణాలు ఉన్నాయో రుణాలు కానీ, ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆస్తులు కానీ వివిధ ప్రాంతాల మధ్య విభజించవచ్చండి. సో వివిధ ప్రాంతాలలో బ్రాంచ్ ఆఫీసులు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పొదుపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి నిధులు సమీకరించి రుణ సౌకర్యాలు ఎక్కువగా కలిగించిన ప్రాంతాలకు ఆ నిధులను జారీ చేయవచ్చు. ఇప్పుడు ఒక ప్రాంతంలోని ఎక్కువగా డిపాజిట్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం విలేజెస్లో చూసుకునేప్పటికీ ఎక్కువ డిపాజిట్లు అనేవి వస్తున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్న బ్రాంచులకి ద్రవ్యం అవసరం. అలాంటప్పుడు ఏ యొక్క నా గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన డిపాజిట్ల అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని సేకరించి ఎక్కడైతే నిధులు అవసరమో, ఎక్కడైతే ఫండ్స్ అవసరమో ఆ ప్రాంతానికి మనం ఈ యొక్క ఫండ్స్ అన్నవి తరలించవచ్చండి. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ చూసుకునేప్పటికీ యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లలో ప్రాంతీయ అసమానతలు తొలగింపు. యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లలో ప్రాంతీయ అసమానతలు తొలగింపు. ఒక దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్రాంచ్ ఆఫీస్ ఉండడం వల్ల అధిక వడ్డీ ఉన్న ప్రాంతాల నుండి తక్కువ వడ్డీ ఉన్న ప్రాంతాలకు నిధులను బదిలీ చేయవచ్చు. ఫలితంగా వడ్డీ రేట్లలో ఉండే అసమానతలు తొలగించవచ్చు. సో ఎక్కడైతే వడ్డీ అన్నది ఏ ప్రాంతం అంటే ఎక్కువ దేశం అంతటా ఈ బ్రాంచ్లు అన్నీ స్థాపించబడి ఉంటాయి కాబట్టి సో ఎక్కడైతే హై రేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో అక్కడి నుంచి లో రేట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్రాంతానికి ఈ యొక్క ఫండ్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈవెన్ డిఫరెన్సెస్ అనేది అంటే వడ్డీ రేట్లలో ఉండే ఈ యొక్క వేరియేషన్ అన్నది మనం ఈవెన్ తొలగించవచ్చు అని మనం చెప్పవచ్చండి. అలాగే ఈవెన్ తర్వాత అడ్వాంటేజ్ వచ్చేప్పటికి
బెటర్ ఫెసిలిటీస్ టు కస్టమర్స్. ఖాతాదారులకు గణనీయమైన సేవలు అందించవచ్చండి. ఖాతాదారులకి ఏంటి గణనీయమైన సేవలు అందించవచ్చు. ఎలాగా? ఎప్పుడైతే పెద్ద తరహా ఆదాయాలు వస్తున్నాయో అప్పుడు కొన్ని ప్రత్యేకమైన సేవలు అనేవి మనం అందించవచ్చండి. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఖాతాదారులకు బెటర్ ఫెసిలిటీస్ అయినా మనం ప్రొవైడ్ చేయవచ్చండి. ఉదాహరణకు ఈవెన్ ప్రమోటింగ్ చెక్ బుక్ కానీ, లేకపోతే ఈవెన్ ప్రొవైడ్ టు ఏటీఎమ్స్ కానీ, లేకపోతే ఈవెన్ ప్రొవైడ్ టు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ కానీ, ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మనం కస్టమర్కి మంచి ఫెసిలిటీస్ అనేవి మనం ఇవ్వవచ్చు. అర్థమైందండి? సో ఇవన్నీ కూడా బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ అని మనం చెప్పుకోవచ్చండి. సో మొట్టమొదటి అడ్వాంటేజెస్ వచ్చేటికి ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్, పెద్ద తరహా ఆదాయాలు. ఇందువల్ల ఎప్పుడైతే ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయో అప్పుడు పెద్ద తరహా ఆదాయాలు అనేవి మనకి సమకూరుతాయి. ఎప్పుడైతే పెద్ద తరహా ఆదాయాలు సమకూరినాయో అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు మనం ఎంప్లాయీస్ కింద జాయిన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క అనుభవం ఉన్న ఉద్యోగుల్ని మనం సిబ్బందిని నియమించుకుంటామో అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే శ్రమ విభజన కానీ, ప్రత్యేకీకరణ కానీ ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ యొక్క బ్యాంకులకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. అలాగే తక్కువ వడ్డీ రేట్లకు నిధులను సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లకు నిధులను సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ మారక వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయో అప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే ఎక్కువ ఆదాయం సమకూరుతుందో అప్పుడు ఏంటి విదేశీ మారక వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు. అంటే వీళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం బిజినెస్ అంతా కూడా మనం నిర్వహించవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్. చూసేవాడికి నష్టభయాన్ని భరించే శక్తి. బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టభయం తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే నష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అర్థమైందండి? అలాగే ఇక్కడ చూసుకునేప్పటికి ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఉండే బ్రాంచులు వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తులకు పరపతిని అందిస్తుంది కాబట్టి సో అందువల్ల బ్యాంకులు అనేవి పతనం చెందే లాస్ అయిపోయి దాన్ని తీసేసేంత అవకాశం అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఏదైనా బ్రాంచుల్లో నష్టాలు వస్తుంటాయి, ఎక్కడైతే లాభాలు వస్తున్నాయో ఆ బ్రాంచుల్లో వచ్చిన లాభాలని తీసుకొచ్చి ఆ యొక్క లాస్ని అన్నది ఇవి భర్తీ చేసే అవకాశం అన్నది ఉంటుంది. అలాగే ఎకానమీని క్యాష్ రిజర్వ్స్, నగదు నిల్వల పొదుపు. ప్రతి బ్రాంచ్ ఎక్కువ నగదు నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదండి. ఏ బ్రాంచ్లో కూడా ఎక్కువ నగదు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరమైన దానికన్నా ఎక్కువ నగదు నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే వాటి యొక్క ప్రాఫిట్స్ అన్నవి తగ్గించుకోవడం జరిగినట్టే అవుతుందండి. అప్పుడు ఏ బ్రాంచ్కైనా ఎప్పుడైనా ఈ యొక్క క్యాష్ రిజర్వ్స్ అవసరమైతే సరిపోకపోతే వేరే బ్రాంచెస్ నుంచి ఆ యొక్క బ్రాంచ్ నుండి తీసుకొచ్చి ద్రవ్య నిధులను బదిలీ చేయవచ్చు. ఎప్పుడైనా అలాంటిగా జరిగినప్పుడు ఈ యొక్క ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ చూసుకునేప్పటికీ డివరిఫికేషన్ ఆఫ్ డిపాజిట్లను వివిధ ప్రాంతాల మధ్య విభజించడం. చూసుకుంటే ఈ యొక్క అడ్వాంటేజ్లో ఒకే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాంచ్ ఆఫీస్ ఉండడం వల్ల అధిక వడ్డీ ఉన్న ప్రాంతాల నుండి తక్కువ వడ్డీ ఉన్న ప్రాంతాలకు నిధులను బదిలీ చేయవచ్చు. ఫలితంగా ఏంటి వడ్డీ రేట్లలో ఉండే అసమానతలు తొలగించవచ్చు. అలాగే ఇది యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంకొక లాభం చూస్తున్నాడు డిపాజిట్లో రుణాలు మంజూరు చేయడం అంటే ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ డిపాజిట్లు వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో డిపాజిట్లను సేకరించి ఏ ప్రాంతంలో అయితే నగదు అవసరం ఉంటుందో ఆ ప్రాంతాలకి ఈ యొక్క నగదు అన్నది మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదో ఒక ప్రాంతంలోనే ఈ యొక్క నిల్వలు కాకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఖాతాదారులకు బెటర్ ఫెసిలిటీస్ టు కస్టమర్స్. సో ఖాతాదారులకు గణనీయమైన సేవలు అందించడం. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఖాతాదారులు విశిష్టమైన సౌకర్యాలనేవన్నీ కూడా మనం అందించవచ్చండి. ఉదాహరణకి మనకి
ఈవెన్ ప్రమోటింగ్ చెక్ బుక్ కానీ, ప్రమోటింగ్ టు ఏటీఎం సర్వీస్ కానీ, ప్రమోటింగ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ కానీ, ఇలాంటివన్నీ ద్వారా మనం ఈ యొక్క సర్వీస్ అన్నీ మనం చేయొచ్చు. సో మన బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఇటువంటి లాభాలన్నీ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. సో రేపు క్లాస్లో మనం ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న డిస్అడ్వాంటేజెస్ కోసం మనం తెలుసుకుందామండి.